హాయ్ ఫ్రెండ్స్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాగేశ్వరి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కల్కి 2898 ఏడి. ఈ చిత్రం యొక్క ట్రైలర్ నిన్న రిలీజ్ చేశారు. ఈ మూవీ ఈ నెల 20న రిలీజ్ కాబోతుంది. నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ చూసిన తర్వాత మరో విజువల్స్ వండర్ అని చెప్పాలి. హాలీవుడ్కి మించిన రేంజ్లో మన టాలీవుడ్ సినిమా ఉండబోతుందని క్లియర్ కట్గా నిన్న ట్రైలర్ చూసిన తర్వాత మనకు అర్థమైపోతుంది. నాగేశ్వరి ఎంచుకున్న స్టోరీ అద్భుతమైన చెప్పాలి. విజువల్స్ వండర్గా ఉండబోతుంది. సినిమా ట్రైలర్ చూస్తున్నంతసేపు ఇది గ్రాఫిక్స్ అన్నట్లుగా మనకేం అనిపించట్లా. అంటే స్టోరీనే అలాంటి స్టోరీ కాబట్టి ఆ విజువల్స్ కూడా స్టోరీలో భాగం అయిపోయింది అనమాట. ఆ రేంజ్లో ఉంది కల్కి యొక్క ట్రైలర్ చూస్తున్నంతసేపు. ఇక కల్కి స్టోరీ ఏంటి అన్న విషయానికి వస్తే మన ట్రైలర్ చూసిన తర్వాత ఒక సృష్టి జన్మించబోతుందని, ఆ సృష్టి యొక్క జన్మని ఆపడం కోసం కొన్ని శక్తులు ప్రయత్నిస్తుంది. కొన్ని శక్తులు ఆ సృష్టి యొక్క జన్మని కాపాడడం కోసం ప్రయత్నిస్తుంది. ఇదే ట్రైలర్లో మనకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. అశ్వత్థామ అంటాడు కదా, నేను కాపాడాల్సింది ఒక్కరినే. ఒక పిల్లాడు అంటాడు అనమాట, నువ్వు అనుకుంటే చాలా మందిని రక్షిస్తావంటే నేను కాపాడాల్సింది ఒక్కరినే అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా అశ్వత్థామ అంటే అమితాబ్ బచ్చన్ పాత్ర అనమాట. అమితాబ్ బచ్చన్ అంటాడనమాట, నువ్వు కనబోయేది మామూలు ప్రాణం కాదమ్మా, సృష్టి అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక ట్రైలర్ ఎండింగ్లో కూడా ఇంకా ఊపిరే పోసుకొని బిడ్డ కోసం ఇంకెంతమంది చనిపోవాలన్నప్పుడు కమల్ హాసన్ ఓల్డ్ గెటప్లో కనిపిస్తారనమాట. భయపడకు, మరో ప్రపంచం వస్తుందని చెప్పేసి అంటాడు. ఇంకా ఈ ట్రైలర్ని గమనిస్తే 6000 సంవత్సరాల క్రితం వచ్చిన పవర్ మళ్ళీ వచ్చిందంటే అని చెప్పేసి భయపడుతూ ఉంటారనమాట విలన్స్. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు అంటాడు, ఇక వెలుగొచ్చే సమయం వచ్చేసింది అని చెప్పేసి. దీన్ని బట్టి సృష్టి జన్మించబోతుంది. ఆ జననాన్ని ఆపడానికి కొంతమంది ప్రయత్నిస్తారు. ఆ జననం కోసం కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఆ బిడ్డను కాపాడడానికి కమల్ హాసన్, భైరవ అంటే ప్రభాస్ పాత్ర, అలాగే అశ్వత్థామ పాత్ర వెయిటింగ్లో ఉంటారనమాట. ఇది ట్రైలర్లో మనం గమనించింది అనమాట. ఎక్సలెంట్గా ఉంది ట్రైలర్. బీభత్సమైన కలెక్షన్స్ రాబట్టవచ్చు. సరికొత్త రికార్డులనే క్రియేట్ చేయబోతుంది అనమాట. ఇది ఒక ఇండియన్ సినిమా కాదు, ప్రపంచం సినిమా అన్నట్లుగా ట్రైలర్ చూస్తూనే అర్థమైపోతుంది. మరి చూద్దాం నాగస్విన్ ఎలాంటి మ్యాజిక్ చేసి ప్రేక్షకులను అలరిస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్, డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా బ్రహ్మాండంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సంతోష్ నారాయణ చాలా బ్రహ్మాండమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చారు. మరి చూద్దాం ఈ నెల 20న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఎలాంటి సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసారు కదా, ఈ ట్రైలర్ ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.